రాజీనామా చేయాలి వెంటనే లోకేష్ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి చేయాలి నారా లోకేష్ ఇది మెగా టీఎస్సీ కాదు వెంటనే రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే చంద్రబాబు రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే ప్రపంచంలోకెల్లా అన్ని శక్తుల్లో గొప్ప శక్తి యువశక్తి. యువత తలుచుకుంటే ఏ ప్రభుత్వం అయినా కూలిపోవాల్సిందే. దానికి ఉదాహరణ మొన్న ఢిల్లీలో జరిగిన సంఘటన. పార్లమెంట్ తలుపులు తట్టొచ్చారంటే, వేలాది మంది సెక్యూరిటీలు ఉన్న పార్లమెంట్ తలుపులు తట్టి వచ్చారంటే యువత యొక్క గొప్పతనం ఏంటో ఈ దేశం చూసాం. ఖచ్చితంగా అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న విద్యా వ్యవస్థలో చేస్తున్న మోసాలని ఎండగట్టే కార్యక్రమం చేస్తూ నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గొప్ప ర్యాలీ, అలానే యువత విద్యార్థులందరూ కూడా కలిసి ఈ ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా లోకేష్ నేను 5 క్వశ్చన్లు అడుగుతున్నాను. మొట్టమొదటిది, మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. నిరుద్యోగులకి, యువతకి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు లేదా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. పార్లమెంట్ సాక్షిగా మొన్న మా ఎంపీ అడిగిన ప్రశ్నకు, సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు, ఈ రాష్ట్రంలో మీ నాన్న చెప్తున్న అబద్ధాలు 23 లక్షల పెట్టుబడులు అని చెప్పారు. ఇప్పుడు దాకా ఈ రాష్ట్రంలో పెట్టుబడి కేవలం 26,000 కోట్ల రూపాయలు. ఉద్యోగాలు ఇచ్చింది 26,000 మాత్రమే ఉద్యోగాలు. మరి మీరు చెప్పిన 20 లక్షలు ఎక్కడా, 26,000 ఉద్యోగాలు ఎక్కడా? కాబట్టి మీరు చేస్తున్న మోసాన్ని ఈరోజు తక్షణమే మీరు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు. రెండోది, కాలేజీలు చదువుకుంటున్న ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకి దాదాపు 2.5 సంవత్సరాల కాలంలో కేవలం ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. మొన్న అసెంబ్లీ జరిగేటప్పుడు ఎమ్మటే 1000 కోట్లు ఇస్తానని చెప్పి ప్రకటన చేసి 1000 కోట్లు ఇవ్వకుండా మానేశారు. ఎందుకంటే అసెంబ్లీలో వీళ్ళు నిలదీస్తారు ఎమ్మెల్సీలు అని చెప్పి ఆ 1000 కోట్లు ఇవ్వకుండా విత్డ్రా అయిపోయారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 28వ తారీఖు ధర్నా అంటే 600 కోట్లు రిలీజ్ చేశామని 2-3 రోజుల క్రితం అనౌన్స్ చేశారు. ఇంతవరకు రూపాయి చెల్లించాల కాలేజీలకి. పచ్చి మోసం చేస్తున్నాడు. లక్షల కోట్లు అప్పు చేశాడు. ఏం చేస్తున్నాడు ఈ డబ్బులన్నీ? దాదాపు ఈ రాష్ట్రంలో 2,50,000 కోట్ల రూపాయలు పైచీలకు అప్పులు తెచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి మనసు పట్టలేదా? విద్యార్థులు ఇవాళ కాలేజీలో ఈరోజు పరీక్షలు రాయాలన్నా, ఈరోజు వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకోవాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి. దాన్ని మోసం చేశారు. రెండో విషయం. మూడో విషయం, ఈరోజు అమ్మఒడి ఈ రాష్ట్రంలో 84 లక్షల మంది ఉంటే కేవలం 64 లక్షల మందికే అమ్మఒడి ఇచ్చారు. ఇవాళ నర్సరావుపేట పట్టణంలో గత సంవత్సరం ఇచ్చిన విద్యార్థులకు అమ్మఒడి 5,000 మందికి ఈ సంవత్సరం ఎగరగొట్టారు. 5,000 మందికి లిస్టుతో సహా ఉన్నాయి మా దగ్గర. ఆధారాలు, పేర్లతో సహా ప్రొడ్యూస్ చేస్తాం. రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం లిస్టుతో సహా, పేర్లతో సహా బయట పెడతాం. గత సంవత్సరం అమ్మఒడి తీసుకున్న 5,000 మంది విద్యార్థులకి ఈ సంవత్సరం కరెంటు బిల్లు వస్తుందని చెప్పి మోసం చేశారు. కరెంటు బిల్లు ఎండాకాలం యావరేజ్ తీసుకుంటారు ఎవరైనా? ఎండాకాలంలో 3 నెలలు యావరేజ్ తీసుకొని మొత్తం యూనిట్లు ఎక్కువ వస్తున్నాయని కరెంటు బిల్లు ఈరోజు నిబద్ధతగా పెట్టి 300 యూనిట్లు మొత్తానికి ఎగరగొట్టే కార్యక్రమం చేశారు. ఖచ్చితంగా అన్ని రకాలు కూడా ఈరోజు నాడు నేడు పనులు ఎక్కడ జరగట్లేదు. విద్యా వ్యవస్థలో ఎవరైనా మార్పులు తెచ్చారు ఈ రాష్ట్రంలో అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. నాలుగోది డిఎస్సిలో జరిగిన మోసాలు, అవకతవకలు, అవినీతి. ఒక్కొక్క స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాన్ని 15 లక్షలకు అమ్ముకున్నావా లేదా లోకేష్ ఈరోజు అడుగుతున్నాం.
ఒక్కొక్క ఉద్యోగం 15 లక్షలకు అమ్ముకున్నావు. నిన్న మాట్లాడావు నువ్వు, ఛాలెంజ్ విసిస్తున్నాను, బహిరంగ చర్చకి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని అడుగుతున్నావు. జగన్మోహన్ రెడ్డి దాకా ఎందుకు, మేమే వస్తాను రండి లోకేష్, నేను ఛాలెంజ్ విసిస్తున్నాను రా, ధైర్యం ఉంటే రా, డిఎస్సీ మీద చర్చిద్దాం. నువ్వు ఇన్ని మోసాలు చేసి ఇన్ని అవకతవకలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచే ధైర్యం ఉందా నీకు అని అడుగుతా ఉన్నావు. అదేంటంటే లిక్కర్ సిండికేట్ గురించి లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడుతావు. మీ ప్రభుత్వంలో లిక్కర్ అవినీతి అనంతపూర్ జిల్లాలో జరిగితే ఏం చేశావు కాదా? మీ ఎమ్మెల్యేలు బాధ్యులు కాదా? ఒక్కొక్క ఊర్లో బెల్ట్ షాపులు అమ్ముకొని వేల సంఖ్యలో బెల్ట్ షాపుల మద్యం అమ్మేది మీ ప్రభుత్వం కాదా అని ఈరోజు అడుగుతాం. పేకాట క్లబ్బులు, సత్తెనపల్లిలో ఒక క్లబ్, చిలకలూరిపేటలో క్లబ్, ఈ రెండు సరిపోలేదంట. తలకూరపాడులో కూడా క్లబ్ స్టార్ట్ చేస్తారంట. ఇష్టం వచ్చినట్టు దోచుకునే కార్యక్రమం, పేకాట క్లబ్బులు, గంజాయి. మొన్న సత్తెనపల్లి టీడీపీ నాయకులు విశాఖపట్నంలో 220 కేజీలు గంజాయితో దొరికారు. 220 కేజీలు, 1 కేజీ, అర కేజీ కాదు. ఇంత ఘోరంగా పరిపాలన చేస్తూ నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది, నీకా చర్చకి రమ్మనేది అని చెప్పి ఈరోజు అడుగుతాను. అందుకే తక్షణమే లోకేష్ రాజీనామా చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి, కార్యకర్తలకి, యువతకి, ముఖ్యంగా విద్యార్థులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.